అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా చేసిన చిత్రం జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. కరోనా లాంటి కష్టకాలంలో ఈ మూవీ వచ్చి థియేటర్లో నవ్వులు పూయించింది. జాతిరత్నాలు సక్సెస్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్ అయింది. ఓ కథ అంటూ లేకుండా ఇంతలా నవ్వించి సక్సెస్ చేయించాడే అని అనుదీప్ గురించి అంతా మాట్లాడుకున్నారు. ఈ మూవీతో ఫరియా అయితే చిట్టిగా మారిపోయింది. ఫరియాను ఎక్కడికి వెళ్ళినా చిట్టి అని పిలుస్తూనే ఉన్నారు. అలా ఫరియాకు ఈ జాతిరత్నాలు మూవీతో అంతులేని ప్రేమ దక్కింది. ఈ చిత్రం వచ్చిన 4 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో ఫరియా తన అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకుంది. నా జీవితంలో మర్చిపోలేని క్షణాలివి. జాతిరత్నాలు వచ్చి 4 ఏళ్లు అవుతుంది. టైం ఇంత త్వరగా వెళ్తుంది. అసలు ఇదంతా నిన్న మొన్న జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇంకా ఏదో జాతిరత్నాలు ప్రమోషన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ హడావిడిని మిస్ అవుతున్నా కూడా జనాల్లోని ఈ క్రేజ్, పిచ్చి ప్రేమ మాత్రం ఇంకా ఫ్రెష్గానే ఉంది. మీరంతా కూడా నా సొంత పేరు మర్చిపోయారని నాకు తెలుసు. నన్ను చిట్టి అని పిలవడమే మీ అందరికీ ఇష్టం. చిట్టిగా నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ఇలా ఫరియా పోస్ట్ వేసింది. దీనికి నవీన్ పోలిశెట్టి కౌంటర్లు వేశాడు. ఏంది ఇప్పుడు నంబర్ ఇస్తావా అని సెటైరికల్ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కు ఫరియా ఇంకా రిప్లై ఇవ్వలేదు. అనుదీప్ ఈ జాతిరత్నాలకు సీక్వెల్ ప్లాన్ చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ మిత్రత్రయం ఎలాంటి పనులు చేస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. నవీన్ పోలిశెట్టి చేతికి గాయం అవ్వడంతో అతని నుంచి రావాల్సిన సినిమాలు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాతో నవీన్ పోలిశెట్టి రాబోతున్నాడు.